బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ యోగ మార్గము, తంత్ర మార్గము. యోగానికి తంత్రానికి ఏమిటి తారతమ్యం? శరణాగతి మార్గంలో ఎలా రాగలగాలి? సరైన పద్ధతి వినియమంలోకి అభ్యసిస్తున్న సాధనా పద్ధతి విజయాన్ని అందిస్తుందని తెలుసుకోవడం ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ చక్కగా శివపార్వతుల యొక్క అద్భుత చైతన్యానికి కనెక్ట్ అవుతూ వీటి యొక్క జవాబులు తెలుసుకుందాం మాస్టర్స్. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, సాంప్రదాయకమైన యోగాకు తంత్రానికి ఏమిటి తారతమ్యమని, రెండు సమానమేనా అని అడుగుతున్నారనమాట. పార్వతీదేవి అడుగుతున్నారు, శివుడు సమాధానం చెప్తున్నారు. యోగా తంత్రాలు మౌలికంగానే విభిన్నాలు రెండూను. అవి రెండు ఒకే లక్ష్యాన్ని సాధిస్తాయి. లక్ష్యం మాత్రం ఒకటే. అయినా వాటి మార్గాలు విభిన్నంగా ఉండడం మాత్రమే కాకుండా విరుద్ధంగా కూడా ఉంటాయన్నమాట. కాబట్టి విషయాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. యోగా కూడా ఓ పద్ధతి క్రమమే. యోగా కూడా ఒక తంత్రమే. యోగా వేదాంతం కాదు. తంత్రంలాగే యోగా కూడా ఆధారపడుతుంది కార్యాచరణం మీదే, పద్ధతి మీదే, తంత్రం మీదే ఆధారపడుతుంది. కర్మే నడిపిస్తుంది జీవుడిని యోగాలో కూడా కానీ పద్ధతి ఉంటుంది విభిన్నంగా. యోగాలో మనిషి యుద్ధం చెయ్యాలి. యోగా ఓ యోధుడి పద్ధతి. తంత్ర మార్గంలో చరిస్తున్న మనిషి ఏ యుద్ధాన్ని చేయక్కర్లా. కానీ తద్విరుద్ధంగా తంత్రంలోకే ప్రవేశించాలి మనస్సు పెట్టి, కానీ ఎరుకతో. యోగా ఎరుకతో చేసే అణిచివేత, తంత్ర ఎరుకతో చేసే ప్రవేశం. ఇది నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. యోగా ఎరుకతో చేసే అణిచివేస్తున్నాం మనం. తంత్ర ఎరుకతో చేసే ప్రవేశం అన్నమాట. తంత్ర అంటుంది ఏ విధంగా మీరుంటున్నా పరమం మీతో విరుద్ధంగా ఉండదని. ఎలా ఉన్నా సరే ఆ మూల చైతన్యం మీతో విరుద్ధంగా ఉండదు అని పద్ధతి చెప్తుందనమాట. తంత్ర అంటే పద్ధతి. ఇది ఓ ఎదుగుదల. మీరు ఎదగొచ్చు పరమంలోకి. మీకు వాస్తవానికి మధ్య ఏ వైరము లేదు. మీరు భాగమే దానిలో. కాబట్టి సంఘర్షణ అక్కర్లేదు, యుద్ధం అక్కర్లేదు, వైరం అక్కర్లేదు. ప్రకృతినే మీరు ఉపయోగించుకోవాలి. మిమ్మల్ని మీరే ఉపయోగించుకోవాలి అతీతంలోకి వెళ్ళడానికి. అంతే కదా మరి. యోగాలో మీతోనే మీరు యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది అతీతంలోకి చేరేందుకు. యోగాలో ప్రపంచము, మోక్షము, విముక్తి, ఎలా మీరు ఉన్నారో ఎలా మీరు ఉండవచ్చో ఈ రెండు వ్యతిరేకాలన్నమాట విషయాలు. అణిచివేసుకోండి మిమ్మల్నే, యుద్ధం చేయండి మీతోనే, విలీనం చేసేసుకోండి. ఏది మీరో దాన్ని మీరు కాగల దానికోసం అతీతంలోకి చరించటమే మృత్యువు యోగాలో. మీరు మరణించాలి. మీ నిజ జీవి జన్మించేందుకోసం, మన లోపల నిజజీవి జన్మించేందుకోసం మనం మరణించాలి. తంత్ర చూపులో యోగా ఓ ప్రగాఢ ఆత్మహత్య. మీ సహజాత్మని మీరు చంపేసుకోవాలి. మీ శరీరాన్ని, మీ సహజ ప్రజ్ఞలను, మీ కోరికలను, మీ సర్వస్వాన్ని కూడా. తంత్ర అంటుంది మిమ్మల్నిగానే మీరు స్వీకరించుకోండి. మన సహజ స్థితిలో ఉండాలన్నమాట. ఇది ఓ ప్రగాఢ స్వీకారం. మీకు వాస్తవానికి మధ్య, ప్రపంచానికి నిర్వాణానికి మధ్య ఏ చీలికను మీరు సృష్టించుకోకండి. వాటి మధ్య ఏ అంతరాలు సృష్టించకండి. తంత్రలో ఏ అంతరము లేదు, ఏ మరణము లేదు, అవసరం లేదు తంత్రాకి. మీ పునర్జన్మ కోసం ఏ చావు అక్కర్లేదు. కావాల్సింది ఓ అధిగమనం. ఈ అధిగమనం కోసం వినియోగించుకోండి మిమ్మల్ని మీరే. యోగా తీసుకుంటోంది వ్యతిరేక దృక్పథాన్ని. సాధారణ మనస్సుకు వ్యతిరేకంగా ఉన్న దృక్పథాన్ని. సాధారణ మనస్సు తన స్వంత కోరికల వల్లే అయిపోతుందన్నమాట నాశనం. కాబట్టి యోగా అంటుంది కోరుకోవడం మానేయమని, కోరికలను త్యజించమని, నిష్కామంగా ఉండమని. చెయ్యండి కోరికలతో యుద్ధం. కోరికలు ఉండని స్థితిని సాధించుకొని అందులోనే సుస్థితులు సంఘటితులు కండి అని యోగా చెప్తుంది. మరి తంత్ర అంటుంది
కోరికల పట్ల జాగరూకతతో ఉండమని. చూడండి, తంత్రాకి యోగాకి ఎలా డిఫరెన్స్ చూపిస్తున్నారో. ఏ యుద్ధాన్ని వాటితో మనం చెయ్యక్కర్లేదు. ఆ కోరికలోకే పూర్తి చైతన్యంతో ప్రవేశించండి. పూర్తి చైతన్యంతో కోరికలోకి మీరు ప్రవేశిస్తే మీరు దాన్ని అధిగమిస్తారు. అందులోకి మీరు ప్రవేశిస్తారు. కోరికలోకే మనం కలిసిపోతాం అన్నమాట. అయినా మీరు అందులో ఉండరు, దానిలోంచే మీరు వెళ్తూ ఉంటారు. కానీ మీరుంటారు బయటి మనిషిగానే. చూడండి, ఆ కోరికేలోకే మన చైతన్యం ప్రవేశించిందనుకోండి, విలీనమైపోతుంది అన్నమాట కోరిక. ఇప్పుడు యోగా గురించి. యోగాకు ఎంతో ఆకర్షణ శక్తి ఉంది. ఎందుకంటే సాధారణ మనస్సుకు వ్యతిరేకంగా అది ఉంటుంది కనుక. కాబట్టి మామూలు మనస్సు యోగా భాషను అర్థం చేసుకోగలుగుతుంది. ఎలా మిమ్మల్ని అది నాశనం చేసేసిందో మీకు తెలుస్తుంది. దాని చుట్టూ ఓ బానిసలా, ఓ కీలుబొమ్మలా మీరు ఎలా పరిభ్రమిస్తూ ఉంటున్నారో మీకు తెలుసు. ఇదంతా మీకు తెలుసు అనుభవపూర్వకంగా. కాబట్టి యోగా లైంగికత్వంతో చేయండి యుద్ధం అని చెప్పగానే వెంటనే ఆ భాష మీకు అర్థమైపోతుంది. అదే దానికి ఉన్న ఆకర్షణ, సులభంగా మిమ్మల్ని ఆకర్షించే ఆకర్షణ అన్నమాట. ఇప్పుడు తంత్ర ఉండదు అంతగా సులభంగా మిమ్మల్ని ఆకర్షిస్తూ. అది కనిపిస్తుంది మీకు కష్టంగానే. ఓ కోరికలోకి ప్రవేశించడం ఎలా? అందులోనికే మునిగిపోకుండా ఎలా ఉండాలి? కామక్రీడలో సచేతనత్వంతో, పూర్తి ఎరుకతో. మామూలు మనసుకు కలుగుతుంది భయం. అది కనిపిస్తుంది ప్రమాదకరంగా. నిజంగా ప్రమాదకరంగా అది లేదని కాదు. కామం గురించి మీకు తెలిసిన విషయాల వల్లే సృష్టింపబడుతోంది భయం మీకోసం. మీ గురించి మీకు తెలుసు. మిమ్మల్ని మీరు ఎలా మోసం చేసుకోవచ్చో మీకు తెలుసు. మీకు తెలుసు మీ మనస్సు మహా జిత్తుల మారి అని. ప్రవేశించవచ్చు మీరు కోరికలోకి, కామంలోకి, దేనిలోకైనా మోసం చేసుకోవచ్చు మిమ్మల్నే. పూర్తి ఎరుకతోనే అందులోకి ప్రవేశిస్తున్నారని. అందువల్లే కలుగుతుంది మీకు భయం అన్నమాట. ఆ భయం లేదు తంత్రాలో, అది ఉంటుంది మీలోనే. మరి యోగాకు ఉంటున్న ఆకర్షణ ఉంటుంది మీ వల్లే. ఓ సాధారణ మనసు మీకు ఉండడం వల్లే. కామాన్ని అణిచిపెట్టేసుకున్న, కామపు ఆకలి మార్చుకుంటున్న, కామపూరితమై ఉంటున్న మనసు మీకు ఉండడం వల్లే. సాధారణ మనసు కామ ఆరోగ్యంతో ఉండడం లేదు కాబట్టే ఉంటుంది యోగాకు ఆకర్షణ. ఓ ఉత్తమ మానవత్వంతో, ఓ ఆరోగ్యకరమైన లైంగికత్వంతో, సహజ సాధారణ లైంగికత్వంతో పరిస్థితి ఉంటుంది విభిన్నంగా. మనం ఉండడం లేదు సామాన్యతతో, సహజంగా. మనం సామాన్యంగా సహజ స్థితిలో ఉండం కదా. మనం ఉంటున్నాం అత్యల్ప సామాన్యతతో, అసహజంగా, నిజంగానే పిచ్చి పట్టేసి. కానీ మనుషులందరూ మనలాగే ఉంటున్నారు కాబట్టి అది తెలియడం లేదు ఎప్పటికీ మనకు. కానీ రాబోతూ ఉన్నాయి తంత్రాకు మంచి రోజులు. త్వరలోనూ కాస్త ఆలస్యంగానూ విస్ఫోటించబోతోంది తంత్ర ప్రజా సమూహాల్లో. ఎందుకంటే ప్రస్తుతం సమయం పక్వానికి వచ్చింది కనుక. లైంగికత్వాన్ని సహజంగా స్వీకరించే పక్వతకు. ఆ విస్ఫోటనం బహుశా పాశ్చాత్యం నుండే కావచ్చు సంభవం. ఎందుకంటే ప్రాయుడు, జంగు, రీచు వీళ్ళందరూ పూర్వక్షేత్రాన్ని అక్కడ తయారు చేశారు కనుక. వాళ్ళకు తంత్ర గురించి ఏమీ తెలియదు, కానీ వాళ్ళే తయారు చేశారు తంత్ర ప్రభవించేందుకు ఒక పూర్వక్షేత్రాన్ని. పాశ్చాత్య మానసిక శాస్త్రం ఓ నిశ్చితానికి చేరుకుంది. మీ ప్రాథమిక మానవ రోగం ఎక్కడో కామాన్ని ఆవరించే ఉంటోందని. మౌలికంగా మానవుడికి ఉంటున్న పిచ్చి కామం కేంద్రితంగా ప్రబలుతూ ఉంటుందన్నమాట. తంత్ర అంటుంది మిమ్మల్నిగా మీరు స్వీకరించుకోవాలని. ఇదే ప్రాథమిక శృతి, పూర్ణ స్వీకారం అన్నమాట. ఆ పూర్ణ స్వీకారం వల్లే మీరు ఎదుగుతూ ఉంటారు. ఆ తర్వాత మీ సర్వశక్తుల్ని మీరు వినియోగించుకోవలసి ఉంటుంది. ఎలా వినియోగిస్తారు మీరు వాటిని? స్వీకరించండి వాటిని, తెలుసుకోండి అవి ఏ శక్తిలో. ఏమిటి లైంగికత్వం అంటే ఏమిటి? ఆ సంభవం మనకు దానితో పరిచయం ఉండడం లేదు.
మనకు లైంగికత్వం గురించి ఎన్నో విషయాలు తెలుసు. దాన్ని మీరు తిరస్కరించలేరు. కానీ దాన్ని తిరస్కరించి దాన్ని నాశనం చేసే ఈ ధోరణి మనస్సునే చేసేస్తుంది నాశనం. కాబట్టి తంత్ర అంటుంది, ఎలా ఉన్నారో అలాగే మిమ్మల్ని స్వీకరించుకోమని. మీరు ఉంటున్నారు ఎన్నో పెక్కు పరిధుల శక్తుల రహస్యంగా. స్వీకరించండి, దాన్ని చరిస్తూ ఉండండి. మీ ప్రతి ఒక్క శక్తితో, మీ మహాప్రగాఢ సున్నితత్వంతో, ఎరుకతో, ప్రేమతో, అవగాహనతో చరించండి దానితో పాటే. అప్పుడు మీ ప్రతి కోరిక ఓ వాహనమే అయిపోతుంది మీకు దాన్నే అధిగమించకపోవడానికి. అప్పుడు ప్రతి శక్తి మీకు సహాయం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఉంటుంది ఈ ప్రపంచం సంసారమే నిర్వాణంగా, ఈ దేహమే దేవాలయంగా, ఓ పవిత్ర మందిరంగా, ఓ పవిత్ర క్షేత్రంగా మారిపోతుంది. యోగాది నాస్తికత్వం, తంత్రాది సమ్మతించే తత్వం. యోగా ద్వంద్వాలతో చేస్తుంది ఆలోచన. యోగా అన్న పదం ఆ కారణంతోటే ఉంది. ఆ పదానికి అర్థం రెండు విషయాలను ఒకదానితో మరొకటి కలపడం, రెండు విషయాలను కలిపి కట్టడం అన్నమాట. కానీ అందులో రెండు విషయాలు ఉంటాయి, ద్వంద్వత్వం ఉంది అందులో. తంత్ర అంటుంది ఏ ద్వంద్వత్వము లేదని. ద్వంద్వత్వం ఉంటే అప్పుడు రెండిటిని మీరు కలిపి ఉంచలేరు కదా. ఎంత ప్రయత్నించినా అవి మిగిలే ఉంటాయి రెండుగాని. ఏ విధంగా కలిపినా అవి ఉంటాయి రెండుగాని. మరి అక్కడ కొనసాగుతూనే ఉంటుంది యుద్ధం, ద్వంద్వత్వం ఉంటుంది మిగిలి. మరి తంత్ర అంటుంది ఏ ద్వంద్వత్వము లేదని. అది కేవలం కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ దర్శనానికి మనం ఎందుకు బలపరిచే సహాయం చేయాలి? తంత్ర అడుగుతుంది, ఎందుకు చేయాలి ద్వంద్వాలుగా కనిపిస్తున్న దర్శనాన్ని బలోపేతం? ఈ క్షణంలోనే దాన్ని కరిగించేయండి. ఉండండి ఒకటిగా. స్వీకరించుకుంటే మీరు అవుతారు ఒకటి. యుద్ధాన్ని చేస్తూ కాదు. స్వీకరించండి ప్రపంచాన్ని, స్వీకరించండి శరీరాన్ని, స్వీకరించండి అంతర్గతంగా అందులో ఉన్న ప్రతి విషయాన్ని. సృష్టించుకోండి మీ శరీరంలో ఓ విభిన్న కేంద్రాన్ని. ఎందుకంటే తంత్ర దృష్టిలో ఆ విభిన్న కేంద్రం మీ అహమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఓ అహంకారాన్ని సృష్టించుకోకండి. ఉండండి ఎవరు మీరు ఆ ఎరుకతోనే. మీరు యుద్ధం చేస్తే అప్పుడు అక్కడ ఉంటుంది అహంకారం. తంత్ర అంటుంది యుద్ధాలు లేవు, అప్పుడు అహంకారం ఉండడానికి ఏ అవకాశము లేదు కదా. తంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఎన్నో సమస్యలు ఉంటాయి మనకు. ఎందుకంటే మనకు ఏ యుద్ధము ఉండకపోతే లోలత్వం మనకు ఉంటుంది కనుక. యుద్ధము లేదంటే అక్కడ లోలత్వం ఉన్నదనే అర్థం మనకు. అప్పుడు మనకు కలుగుతుంది భయం. విషయలోలత్వంలోనే యుగాల పర్యంతం జరిగాయి మన జన్మలన్నీ కూడా. అయినా ఇప్పటికీ ఎక్కడికి మనం చేరుకోలేకుండా ఉండిపోతున్నాం. కానీ తంత్రకు లోలత్వం అంటే మనకు తెలిసిన లోలత్వం కాదు. తంత్ర అంటుంది లోలత్వంలోనే ఉండమని, కానీ ఎరుకుతో ఉండండి, ఎరుకుతో ఉండాలి. మీరుంటారు కోపంగా. తంత్ర చెప్పదు మీరు కోపంగా ఉండకూడదని. తంత్ర అంటుంది హృదయపూర్వకంగానే కోపంగా ఉండమని, కానీ ఉండండి ఎరుకతోనే. కోపంగా ఉండండి కానీ ఎరుకని వీడకండి. తంత్ర ఉండదు కోపానికి వైరుధ్యంతో. అది ఉంటుంది కేవలం ఆధ్యాత్మిక నిద్రతో వైరుధ్యంతో, ఆధ్యాత్మిక అచేతనత్వంతో విరుద్ధంగా. ఎరుకతో ఉండండి కోపంగా. ఇదే ఈ పద్ధతిలోని రహస్యం. ఎరుకతో మీరుంటే కోపం అయిపోతుంది పరివర్తితం. కోపం కరిగిపోతుంది. అది తయారైపోతుంది కరుణావేశంగా మారిపోతుందన్నమాట. కాబట్టి తంత్రం అంటుంది కోపం మీ శత్రువు కాదని. విత్తన స్వరూపంతో ఉన్న కరుణావేశమే కోపం అన్నమాట. అదే కోపం, అదే శక్తి తయారైపోతుంది కరుణావేశంగా. దాంతో మీరు యుద్ధం చేస్తే అప్పుడు ఉండదు కరుణావేశం ఏర్పడడానికి ఏ అవకాశము. అందుకే కోపంతో యుద్ధం చేయకూడదు.
కాబట్టి ఆ యుద్ధంలో మీరు గెలిచారంటే ఆ అణచివేతలో మీరే అయిపోతారు మృతి చెందిన వాళ్ళు. ఏ కోపము ఉండదు అక్కడ, ఎందుకంటే దాన్ని అణిచిపెట్టేసి ఉంటారు కాబట్టి. అక్కడ కరుణావేశం సైతం కూడా ఉండదు, ఎందుకంటే కేవలం కోపం మాత్రమే కరుణావేశంగా పరివర్తితం కాగలుగుతుంది కనుక. కోపాన్ని అణిచిపెట్టేయడంలో మీరు విజయులయ్యారంటే అది అసాధ్యమే. అప్పుడు లైంగికత్వం ఉండదు, ప్రేమ కూడా ఉండదు. ప్రేమ ఉండకపోతే స్వాతంత్రం కూడా ఉండదు కనుక. తంత్రం అంటుంది అవే శక్తులను పరివర్తించుకోవాలని, మార్పు చేసుకోవాలని. దీన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే, ప్రపంచంతో వైరంతో మీరుంటే అప్పుడక్కడ నిర్వాణం కూడా ఉండదు, ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వాణంగా పరివర్తించుకోవాల్సి వస్తుంది కాబట్టి. అప్పుడు మీరుంటారు మౌలిక శక్తులతో పాటే యుద్ధం చేస్తూ. కాబట్టి తంత్రపు రసాయనం ఏమంటుందంటే, చెయ్యకండి యుద్ధాన్ని, మీకు ఇవ్వబడుతున్న శక్తులతో స్నేహంగా ఉండండి, ఆహ్వానించండి వాటిని, ఉండండి కృతజ్ఞతాభావంతో. కోపం మీకున్నందుకు, లైంగికత్వం మీకున్నందుకు, అసూయ మీకున్నందుకు ఉండండి కృతజ్ఞులై. అవే దాక్కుని ఉన్న మూలాలు కాబట్టి, అయ్యే దాక్కుని ఉన్న మూలాలు కదా, వాటిని మీరు పరివర్తించుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు కాబట్టి, వాటిని మీరు ఆవిష్కరించుకోవచ్చును కాబట్టి. లైంగికత్వం పరివర్తనమైతే అదే అవుతుంది ప్రేమగా. అప్పుడు అందులోని విషయం అంతా పోయి ఉంటుంది, అందులోని వికారం అంతా పోయి ఉంటుంది. విత్తనమే ఉంటుంది వికారంగా, కానీ అది అంకురించినప్పుడు పుష్పిస్తాయి, అక్కడక్కడ ఉంటుంది అందం. విత్తనాన్ని విసిరి పారేయకండి. విత్తనాన్ని మీరు పారేస్తూ ఉంటే దాంతోపాటు పువ్వుల్ని కూడా మీరు పారేస్తున్నారని అర్థం. ఆ పువ్వులు ఇంకా బయటికి రాలేదు, ప్రకటింపబడి ఉండడం లేదు ఆ పువ్వులు అప్పటికీ కూడా. అందువల్లే మీకు అవి కనిపించడం లేదు. అవి ఉన్నాయి అక్కడే, ఇంకా ప్రత్యక్షం కాకుండా. ఉపయోగించుకోండి విత్తనాన్ని, విరుల్ని ప్రాప్తించుకోండి. కాబట్టి ముందుగా అక్కడ ఉండనియండి మీ స్వీకారాన్ని, సున్నితమైన మీ అవగాహనను, ఎరుకను. అప్పుడే అనుమతించబడుతుంది వ్యసనం విషయంలోకి మీ ప్రవేశం. ఇంకో మహావింత విషయం కూడా ఉంటుంది మాస్టర్స్, కానీ అదే ఉంటుంది మహాప్రగాఢ అన్వేషణ ఫలితంగా తంత్రంలో. అది ఏమిటంటే, వేటిని శత్రువులుగా భావించి స్వీకరిస్తూ ఉంటారో, ఏంటయ్యి, అసూయ, కోపం, ద్వేషం, లైంగికత్వం, దేన్నైనా అవి మీ శత్రువులన్న వైఖరి మీకు ఉంటున్నందువల్లే అవి తయారైపోతూ ఉంటాయి మీకు శత్రువులుగా. వాటిని స్వీకరించండి దైవదత్తాలుగా, బహుమతులుగా. సమీపించండి వాటిని కృతజ్ఞతాపూర్వక హృదయంతో. స్వీకరించండి. ఎస్, అవును నాకుంది, నేను మార్చుకుంటాను, మారుస్తున్నాను తంత్రం ద్వారా. ఉదాహరణ కోసం, తంత్రం అభివృద్ధి చేసింది లైంగిక శక్తిని పరివర్తించే ఎన్నో తంత్రాలను. ప్రవేశించండి కామంలోకి, ఓ దేవాలయంలోకి మీరు ప్రవేశిస్తున్నట్లే. ప్రవేశించండి కామకేలిలోకి, అదే ఓ ప్రార్థన అయినట్లు, అదే ఓ ధ్యానమైనట్లు. దానిలోని పవిత్రతను అనుభూతిలోకి తెచ్చుకోండి. తంత్రానికి సర్వస్వము పవిత్రమే, దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. తంత్రానికి సర్వస్వము పవిత్రం, ఏదీ కాదు అపవిత్రం. ఈ విధంగా దీన్ని దర్శించండి. మతంలో ఉండని మానవుడికి సర్వస్వము అపవిత్రమే. మతం మనుషులు అని చెప్పుకోబడుతున్న వాళ్లకు ఏదో ఉంటుంది పవిత్రంగా, ఏదో ఉంటుంది అపవిత్రంగా. తంత్రానికి సర్వస్వము పవిత్రమే. ఓ క్రైస్తవ ప్రచారకుడు ఈ మధ్య కొద్ది రోజుల పాటు నా దగ్గరే ఉన్నాడు. ఆ మనిషి నాతో అంటున్నాడు, దేవుడు సృష్టించాడు ప్రపంచాన్ని అని. కాబట్టి నేను ఆ మనిషిని అడిగాను, ఎవరు సృష్టించారు పాపాన్ని అని అడిగాడంట ఆయన అన్నాడు, దుష్టభూతం. అప్పుడు నేను అడిగాను, ఎవరు సృష్టించారు దుష్టభూతాన్ని? ఆ మనిషికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఇలా అన్నాడు, సహజంగానే దేవుడే సృష్టించాడు దుష్టభూతాన్ని. దుష్టభూతం సృష్టిస్తుంది పాపాన్ని, దేవుడు సృష్టిస్తాడు దుష్టభూతాన్ని.
అప్పుడు ఎవరు నిజమైన పాపి? దుష్టభూతమా, దేవుడా? ద్వంద్వత్వ భావనలు ఎప్పుడు అటువంటి తిక్క విషయాల్లోకే దారితీస్తాయి. తంత్రం దృష్టిలో దేవుడు మరి దుష్టభూతము ఇద్దరు కారు. నిజంగా తంత్రంలో దుష్టభూతం ఉండదు, సర్వస్వము ఉంటుంది, దివ్యంగానే అన్నీ ఉంటాయి, పవిత్రంగానే అన్నమాట. ఇదే సరి అయిన దృక్పథంగా అనిపిస్తుంది అన్నమాట. మహాప్రగాఢంగా ఇది ఉంటుంది. ఏదైనా అపవిత్రంగా ఈ ప్రపంచంలో ఉంటే ఎక్కడి నుంచి వచ్చుంటుంది అపవిత్రం? ఎలా ఉండగలుగుతుంది అది ఇక్కడ? అప్పుడు 2 అంతరాలు మాత్రమే ఉంటాయి. మొదటి అంతరంలో సర్వస్వము అపవిత్రమే అనే నాస్తికుడు ఉంటాడు. ఈ వైఖరి ఉండడం మంచిదే. ఇటువంటి మనిషికి ద్వంద్వ ప్రవృత్తి కూడా ఉండదు. ఈ ప్రపంచంలో ఒక్క కణం, ఒక్క అణువు పవిత్రంగా ఉన్నా అప్పుడు యావత్ ప్రపంచము అయిపోతుంది అపవిత్రం. ఎందుకంటే ఎలా ఉండగలుగుతుంది ఒక్క అణువు మాత్రం అపవిత్రంగా? ఎలా ఉండగలుగుతుంది అది? ప్రతి అణువును తక్కిన అన్ని అణువులు ఎప్పుడు సమర్థించుకుంటూనే కలిసి ఉంటాయి కదా. ఒక్క అపవిత్రమైన అణువుకు తక్కిన సర్వస్వపు సమర్థన ఉంటున్నప్పుడు ఏముంటుంది ఆ అన్ని అణువుల్లో వ్యత్యాసం? అందువల్లే ఉంటే యావత్ ప్రపంచము అపవిత్రంగానైనా ఉండాలి, పవిత్రంగానైనా ఉండాలి. ఏ మధ్యంతరము మరి ఏ గత్యంతరము ఉండడానికే వీలు లేదు, ఉండదు ఏ మధ్యదారి. తంత్రం అంటుంది సర్వస్వము పవిత్రమేనని. అందువల్లే అది మనకు అర్థం కాకుండా ఉంటుంది. అది ఓ మహాప్రగాఢ దృక్పథం. దీన్ని మనం ఓ దృక్పథం అని అనుకున్నామంటే అదుండదు దృక్పథంగా. ఎందుకంటే ప్రతి దృక్పథానికి ద్వంద్వం ఉండే తీరుతుంది కనుక. ఆ దృక్పథం ఉంటుంది దేనికి విరుద్ధంగా ఉండకుండా. అప్పుడు అది దృక్పథం కాదు, అది ఉంటుంది అనుభూతితో ఏకత్వంగా, ఓ సజీవమైన ఏకత్వంగా ఉంటుందన్నమాట. ఇవి 2 మార్గాలు, యోగము మరి తంత్రము. తంత్రము ఉండదు ఆకర్షణీయంగా, ఎందుకంటే మన మనస్సులకు అంగవైకల్యం వచ్చేసి ఉంటుంది కనుక. కానీ ఎప్పుడెప్పుడు అంతరారోగ్యంతో ఓ మనస్వి ఉంటాడో అతలాకుతలంగా ఉన్న మనస్సు ఉండని మనస్వి ఉంటాడో ఆ మనిషికి కనిపిస్తుంది తంత్రంలోని అందం. ఆ మనిషికి మాత్రమే అర్థమవుతుంది తంత్రం. యోగం ఉంటుంది అమిత ఆకర్షణతో, అతి సులభంగా ఆకర్షిస్తూ కలతపడిన మనస్సులు మనకు ఉన్నాయి కాబట్టి జ్ఞప్తి చేసుకోండి. దేన్నైనా ఆకర్షించే విషయం అని, ఆకర్షించని విషయం అని చివరికి నిశ్చయించి తేల్చేది ఎప్పుడు మనస్సే. ఆ నిశ్చయాన్ని చేసుకుంటున్నది ఎప్పుడు కూడా మీరే. ఉదాహరణ కోసం మహావీరుడు ఉండేవాడు యోగ మార్గంలో చరిస్తూ. కానీ ఆయన తన కామాన్ని ఎప్పుడూ అణిచిపెట్టుకోలేదు. ఆయనకు లైంగిక ప్రజ్ఞ ఉంది, జీవించాడు. ఆయన లైంగికత్వంలో ప్రగాఢ కామజ్ఞానం ఉంది ఆయనకు. కానీ ఆ కామం ఆయనకు పనికి రాలేదు. అందువల్ల ఆయన దాన్ని విడిచిపెట్టేశాడు. బుద్ధుడు ఉండేవాడు యోగ మార్గంలో, కానీ ఆయన కూడా జీవించాడు ఈ ప్రపంచంలో. ఆయనకు కూడా ఉంది ప్రగాఢ కామానుభవం. ఆయన చేయలేదు కామంతో యుద్ధం. దేన్నైనా మీరు తెలుసుకున్నారంటే మీరు అయిపోతారు దాని నుంచి విముక్తులు. ఆ విషయం రాలిపోతుంది, ఎండుటాకుల వృక్షం నుంచి రాలిపోతున్నట్లు అన్నమాట. అది పరిత్యజించడం కాదు, అందులో ఏ యుద్ధము ఉండదు. బుద్ధుడి వదనాన్ని దర్శించండి, అది కనిపించదు ఓ యుద్ధం చేసే మనిషి మొహంలాగా. బుద్ధుడు చెయ్యలేడు యుద్ధాన్ని. ఆయన అంటాడు ఎంతో సౌఖ్య స్థితిలో ఆయన వదనమే ఉంటుంది, సౌఖ్య స్థితికి ప్రతీకగా, ఏ యుద్ధము ఉండకుండా. మీ యోగుల వంక చూడండి,
వాళ్ళ మొహాలలో యుద్ధం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ లోపల ఉంటుంది మహా అంతఃకల్లోలం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఉంటారు అగ్ని పర్వతాల మీదే కూర్చుని ఎప్పుడూ కూడా. వాళ్ళ కళ్ళల్లోకి మీరు చూడొచ్చు. వాళ్ళు చేస్తున్న యుద్ధపు అనుభూతిని మీరు కూడా అనుభవించి తెలుసుకోవచ్చు. వాళ్ళు ఉంటున్నారు తమ అన్ని రోగాలను లోపలికి అణిచిపెట్టేసుకుని. వాళ్ళు అధిగమించలేదు వాటిని, వాళ్ళు ఉండడం లేదు అతీతులై. కాబట్టి ఓ అస్వస్థ స్థితిలో ఉన్న మనస్సుతో యోగము తంత్రము కూడా పనిచేయవు. అవి రెండు మభ్యపెట్టుకోవడంలోకే దారితీస్తాయి తప్ప. ఓ స్వస్థత ఉన్న మనస్సు ముఖ్యంగా లైంగికత్వం పట్ల స్వస్థత ఉన్న మనస్సు మనకు ఉండాలి మొదలు పెట్టడానికి. అప్పుడు ఉండదు కష్టం దేన్ని ఎంచుకోవాలని, ఏ మార్గం ఎంచుకోవాలని. యోగాన్ని మీరు ఎంచుకోవచ్చు, తంత్రాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. కానీ మనం ఉంటున్నాము గందరగోళంలో పడిపోయి. మనం ఉంటున్నాము అస్తవ్యస్తపు కుప్పలుగా. అందువల్లే ఏమీ సహాయపడవు. తద్విరుద్ధంగా అన్నీ కల్లోలపరుస్తూనే ఉంటాయి. యోగం మిమ్మల్ని కల్లోలపరుస్తుంది, తంత్రం మిమ్మల్ని కల్లోలపరుస్తుంది. ప్రతి ఔషధము మీకు ఓ కొత్త జబ్బునే సృష్టిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంచుకుంటున్నవాడే రోగి కాబట్టి. అందువల్ల ఆ మనిషి చేసుకునే ఎంపిక కూడా ఓ జబ్బు అయి ఉంటుంది. కాబట్టి యోగం ద్వారా మీరు చేరుకోరని నేను చెప్పను. తంత్రాన్ని గురించే నేను నొక్కి వక్కానిస్తూ ఉంటాను. ఎందుకంటే తంత్రాన్ని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం కనుక. ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతున్నారు పార్వతీదేవి శివుణ్ణి. శరణాగతి మార్గంలో ఎలా రాగలుగుతాడు ఓ సాధకుడు సరైన తంత్రంలోకి, ఉన్న 112 పద్ధతుల్లోకి అని అడుగుతున్నారు పార్వతీదేవి శివుణ్ణి అడిగేది ఈ ప్రశ్న. ఇది జవాబు శివుడు చెప్తున్నాడు. సంకల్ప మార్గంలో ఉంటాయి పద్ధతులు, ఈ 112 పద్ధతులునన్నమాట. శరణాగతి మార్గంలో శరణాగతిని పొందడమే పద్ధతి, మరే పద్ధతులు ఉండవు. గుర్తు పెట్టుకోండి దీన్ని. అన్ని పద్ధతులు ఉంటాయి శరణాగతిని పొందని వాళ్ళకే. ఏ పద్ధతిలో ఉన్నా శరణాగతిని పొందలేదే అని అర్థం అన్నమాట, లేదనే అర్థం. ఎందుకంటే ఓ పద్ధతికి అర్థం స్వాధీనులై మీరుంటున్నారని అర్థం అన్నమాట. మీ సొంతంగా చేయగలుగుతున్నారు. ఓ పద్ధతి మీకు ఉంది, దాన్నే మీరు చేస్తున్నారు. శరణాగతి మార్గంలో ఇక మీరుండరు కాబట్టి దేన్ని మీరు చేయలేరు. చెయ్యాల్సిన సర్వోత్కృష్టాన్ని మీరప్పటికే చేసేసి ఉన్నారు. మీ అంతిమ కార్యాన్ని మీరు అయిపోయారు శరణాగతులు. శరణాగతి మార్గంలో శరణ్యమే ఏకైక పద్ధతి. కాబట్టి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఆమె ప్రశ్నలను అడుగుతూ ఉన్నది తన కోసం కాదు. ప్రశ్నలను అడగాల్సిన అవసరం ఆమెకి లేదు. సమస్త మానవాళి కోసమే ఆమె ప్రశ్నలను అడుగుతూ ఉంది. కానీ ఆమె ప్రాప్తించుకుంది శివ సాయుధ్యాన్ని. ఎందుకు ప్రశ్నిస్తోంది శివుణ్ణి? మరి తనే స్వయంగా మానవాళి సర్వస్వానికి బోధించవచ్చు కదా. ఆమె ఉంటుంది శరణాగతి మార్గంలో చరించి. కాబట్టి ఆమెకు పద్ధతుల గురించి ఏమీ తెలియదు. ఆమె చరించింది స్వయంగా ప్రేమలోంచే. ప్రేమే సర్వస్వం. ప్రేమకు కావలసింది మరేది ఉండదు. ఆమె చరించింది ప్రేమలోంచే. కాబట్టి ఆమెకు ఏ పద్ధతుల గురించి ఏమీ తెలియదు, ఏ తంత్రాల గురించి ఏమీ తెలియదు. అందువల్లే ఆమె అడుగుతుంది. కాబట్టి శివుడు విడమర్చి చెప్పాడు 112 పద్ధతులను. ఆయన కూడా శరణాగతి గురించి ఏమీ మాట్లాడాడు. ఎందుకంటే శరణాగతి నిజంగా ఓ పద్ధతి కాదు కాబట్టి. మీరు శరణాగతి పొందేది అన్ని పద్ధతులు నిష్ఫలమైపోయినప్పుడు.
మాత్రమే. ఏ పద్ధతితోనూ ఎక్కడికి మీరు చేరుకోలేకపోయినప్పుడే శరణాగతిని మీరు ఆశ్రయిస్తారు. మీరు చేయగలిగిందల్లా మీరెప్పటికే చేసేసి ఉన్నారు. అన్ని ప్రయత్నాలను మీరు చేసేసి ఉంటారు. ప్రతి తలుపును తట్టి ఉంటారు. ఏ తలుపు మీకోసం తెరుచుకుని ఉండదు. అన్ని మార్గాల్లోంచి మీరు చరించి ఉన్నారు. ఏ మార్గము మిమ్మల్ని ఎక్కడికి చేర్చి ఉండదు. చేయగలిగిందంతా చేసేసి ఉన్న మీరు ఉంటారప్పుడు నిస్సహాయ స్థితిలో. ఆ సంపూర్ణ నిస్సహాయ స్థితిలోనే సంభవిస్తుంది శరణాగతి. కాబట్టి శరణాగతి మార్గంలో ఏ పద్ధతి ఉండదు. పద్ధతులు ఉండవు కష్టంగా, అవి ఉంటాయి అతి సులభంగా. మీకు మీరే శిక్షణను ఇచ్చేసుకోవచ్చు. శిక్షణే ఉండదు. శరణాగతిని ఎలా పొందాలి అని మీరు అడగలేరు. ఆ ప్రశ్నే మూర్ఖంగా ఉంటుంది. ఎలా అడుగుతారు? మీరు శరణాగతిని ఎలా పొందాలని, ప్రేమించడం ఎలా అని మీరు ఎలా అడుగుతారా అని అడుగుతున్నారు. ప్రేమ ఉంటే ఉంటుంది, ఉండకపోతే ఉండదు. కానీ మీరు అడగలేరు ఎలా ప్రేమించాలి అని. మరి ఎవరైనా మీకు చెబుతూ ఎలా ప్రేమించాలో మీకు నేర్పిస్తూ ఉంటే గుర్తు పెట్టుకోండి, ప్రేమించే సామర్థ్యం మీకెప్పటికీ రానే రాదు. ప్రేమించేందుకు ఏ పద్ధతినైనా నేను మీకు నేర్పిస్తే ఆ పద్ధతిని మీరు పట్టేసుకుంటారు. అందువల్లనే నటులు ప్రేమించలేకపోతూ ఉంటారు. వాళ్లకు ప్రేమించే పద్ధతులు ఎన్నో తెలిసి ఉంటాయి. ఎన్నో తంత్రాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. మనం అందరము నటులమే. ఒక్కసారి ప్రేమించే కిటుకు తెలిసిపోయిందంటే అప్పుడు ప్రేమ వికసించదు. ఎందుకంటే ఓ ముసుగును, ఓ మోసాన్ని మీరు ధరించి ఉంటారు కాబట్టి. ఆ మోసం వల్ల అందులోంచి మీరు బయటికి వచ్చేసి ఉంటారు. అందులోని నిమగ్నమైపోయి ఉండకుండా మీరుంటారు రక్షణలో. ప్రేమ అంటే పూర్తిగా తెరుచుకుని ఉండటం. ఏ ప్రమాదానికి అయినా ఎరగా ఉండటం. అదుంటుంది ప్రమాదకరంగా. మీరు ఉంటారప్పుడు అభద్రతతో, ఏ రక్షణ ఉండకుండా. మనం అడగలేం ఎలా ప్రేమించాలని, మనం అడగలేం ఎలా శరణుజొచ్చాలని. అదే సంభవిస్తుంది. ప్రేమ సంభవిస్తుంది, శరణాగతి సంభవిస్తుంది. ప్రేమ శరణాగతి ప్రగాఢత్వంలో ఒక్కటే. కానీ ఏమిటి అది? మరి ఒకవేళ శరణాగతిని పొందడం ఎలా అన్న ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోలేకపోతున్నట్లే ఉంటే కనీసం అప్పుడు మనం ఎలా ఉంటున్నాం, ఎలా జీవితాన్ని గడుపుతున్నాం, ఎందువల్ల శరణజొచ్చలేకపోతున్నాం అన్న విషయమైనా తెలిసి ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవచ్చు. అది కూడా మనకి సహాయపడుతుంది. ఒకనాటికి మీరు అనుభూతితో తెలుసుకుంటారు నేను లేను అని. మీరు లేరన్న విషయాన్ని ఏ క్షణంలో మీరు తెలుసుకుంటారో ఆ క్షణంలోనే సంభవిస్తుంది శరణాగతి. కాబట్టి మీరు నిజంగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. నిజంగా మీలో నేను అని చెప్పుకోవడానికి ఏదైనా కేంద్రం మీలో ఉందా? ప్రగాఢంగా ప్రవేశించండి. మీ లోపలికే నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉండండి. ఎక్కడ ఈ నేను ఉందో తెలుసుకోవడానికి. ఎక్కడుంది ఈ నేనుకు మీలోని నివాస స్థలం? గురువు అన్నాడు అప్పుడు, నిన్నే ఇక్కడికి పట్టుకుని రా. నువ్వు ఉంటే నీకు విముక్తిని తెప్పిస్తాను. నువ్వు లేకపోతే నేనెలా తెప్పించగలుగుతాను నీకు విముక్తిని? ఇప్పటికే స్వేచ్ఛతోనూ స్వతంత్రుడిగానే ఉన్నావు నువ్వు. ఇంకా నీకున్న ఈ స్వాతంత్ర్యం గురువు చెప్తున్నాడు నీ స్వాతంత్ర్యం కాదు. నిజంగా విముక్తి స్వాతంత్ర్యము అంటే నీ నుంచి విముక్తి. కాబట్టి నువ్వు వెళ్ళి ముందుగా నేను ఎక్కడుందో, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకో. ఆ తర్వాత నా దగ్గరికి రా. ఇదే నువ్వు చెయ్యాల్సిన ధ్యానం. వెళ్ళి చేసుకో ధ్యానాన్ని.